నిరంతరం నేడు నిరంతరం మారని దేవుడవు నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు ఈ లోకమంతా నేను నిన్ను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఈ లోకమంతా నేను నిన్ను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినాను నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినాను నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినను నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం ఈ లోకమంతా ఒక మాయని తెలుసుకున్నాను ఈ లోకమంతా ఒక మాయని తెలుసుకున్నాను ఏది నాకు సొంతం కాదనుకున్నాను ఏది నాకు సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకు నిరీక్షించే నా తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకే నిరీక్షించే నా తండ్రి నా యేసు ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరికాదు యేసయ్యా ఎన్ని ఉన్నా నీతో సరికాదు యేసయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నేడు నిరంతరం మారని దేవుడవు ఈ లోకమంతా నిన్ను వెదకినా నాకు లేదు ఎక్కడ ఆనందం ఈ లోకమంతా నేను నిన్ను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినను నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినను నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం హల్లెలూయా అన్నాను చాలా మంచి సాంగ్ అర్థసహితమైంది ఆయనలో తప్ప ఎక్కడ ఆనందం లేదు ధనం ఉండొచ్చు మేడ మిద్దెలు ఉండొచ్చు ధన బలము ఆర్థిక బలము మంది బలము వారి అండ ఎన్ని ఉన్నా ఎంత ధనధాన్యములు ఉన్నా సుఖం ఉన్నా ఆస్తిపాస్తులు ఉన్నా ఎక్కడ సంతోషం అటువంటి చక్కని పాట పాడి వినిపించినందుకు సోదరి ఉమాకు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యముల నుండి ప్రేమైన సోదరులారా దేవుని సందులో ఇంచుమించు 20 మంది దేవుని వాక్యం వినడానికి వచ్చారు 5 గంటల నుంచి ప్రార్థనలో దేవుని సందులో మొరపెట్టుకుంటూ వచ్చారు చాలా మంది వాక్యానికి వస్తే కూడా ఎంతో మంచిది వాక్యం బాధలో నెమ్మది కలుగజేసేది ఓదార్చేది నడవలసిన విధానమును మనకు తెలిపేది
దేవుని చిత్తాన్ని మనం ఎరిగింపచేసింది. అట్టి వాక్యం కొరకే దేవునికి స్తోత్రాలు. నేను ఈరోజు 3-4 అడిగాను, ఎవరు వాక్యం చెప్తారు అని. 3-4 మేము చెప్పాము, వీలు కాదు అన్నాడు. నా పరిస్థితి చూస్తే నాకు కూడా వీలు కాదు, కానీ సమయం దేవుని వాక్యం బోధించాలనే వాక్యం బట్టి ఈ వంతు నా మీదనే పడింది. పెద్ద కుమారుడు ఇప్పుడు 9:30కి వెళ్ళిపోతున్నాడు, మా మధ్య గారు ఇప్పుడు 9:30కి వెళ్ళిపోతున్నారు, బంధువులు కూడా వెళ్ళిపోతున్నారు. ఆయన ఎట్టి అనానుకూల పరిస్థితుల్లో కూడా ఈ చీటీ నా మీద పడినందుకు దేవునికి స్తోత్రాలు. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. ఆయన కుమారుడైంది తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని అనే మాట మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మనం ఎరిగిన వాక్యవచనం. ప్రియులారా, దేవుడు ఆయన చేసిన ప్రార్థనలు శరీర దినముల్లో, శరీర దినాలు ఎన్నున్నాయి యేసు ప్రభుకి? శరీరంతో ఆయన లోకంలో గడిపిన దినాలన్నీ 33.5 సంవత్సరాలు. సుఖంతో గడపలేదు, సన్మానాలతో ఆయన జీవితం లేదు, పొగడ్తలతో ఆయన జీవితం లేదు. ఏ మాట మాట్లాడితే కామెంట్ చేస్తున్నారు, వ్యంగ్యార్థం తీస్తున్నారు, ద్వంద్వార్థం తీస్తున్నారు. ఎవరైనా అర్థం చేసుకోలేదు. ఈ 33 సంవత్సరంలో ఎటువంటి ప్రార్థన చేశాడు? ఆయన మహారోదనంతో చేశాడు. రోదనం అంటూనే నాకు గుర్తొచ్చింది, ఎస్తేరు గ్రంథంలో ఇశ్రాయేలీయులు 128 సంస్థానంలో ఉన్న వాళ్ళు గోనపట్టు తీసుకొని వాళ్ళు వీధుల్లో చేసిన ప్రార్థన మహారోదనతో, కన్నీళ్లతో, వేదంతో ఆ యొక్క హామాన్ చేతిలోండి విడిపించమని దేవునికి ప్రార్థన చేశారు. అది రోదన అని మాత్రమే ఇక్కడ రాయబడింది, కానీ ఇది మహారోదనం. 33.5 సంవత్సరాలు ఎవరికైనా నాన్ స్టాప్ గా కష్టాలు వచ్చి మహారోదనం చేస్తే ఆ మనిషి బతుకుతాడా? ఆ మనిషికి ఆరోగ్యం ఉంటుందా? వారి జీవితంలో మనం సంతోషం చూడగలమా? అందుకే యేసు ప్రభు మన రోగముల్లో ఆయన వాటికి తీసుకున్నాడు. మనకు కష్టాలు, కన్నీళ్ళు ఆయనకు వచ్చాయి. మనకు కొన్ని కష్టాలు ఉంటాయేమో, కన్నీళ్ళే, కానీ ఆయనకు రోదనం కాదు, మహారోదనంతో కన్నీళ్లతో తను మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు. ఎన్ని కష్టాలు వస్తే మానవుడు దేవుని విడిచిపెడతాడు. మనం కూడా ఎన్నిసార్లు తిట్టామో దేవుణ్ణి, ఏం దేవుడు, ఎక్కడ దేవుడు, గుడ్డివాడు, అన్ని నాకేనే రప్పించాడు అని అనుకుంటూ భక్తి తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది, చర్చ్ గోయింగ్ హ్యాబిట్ తగ్గుతుంది, విసుగు ఎన్నోసార్లు వస్తుంది. కానీ యేసు ప్రభు ఎలా చేశాడంటే ప్రార్థనలో తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థన చేశాడు. ఈ మహారోదనంతో, కన్నీళ్లతో ఏమొచ్చేదంట? ఫలితం ఏంటి? రోదనం, వేదనతో ప్రార్థన చేస్తే మరణము నుండి తప్పించగల వాడి కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చింది. ప్రతి మానసిక వేదన, రోదన ఎవరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో, అలోనుగా ఒంటరిగా ఉండవలసిన పరిస్థితుల్లో ఇలా దుఃఖిస్తే 33 సంవత్సరాలు వచ్చేది మరణమే. అందుకే ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుడు ఏమన్నాడు? మరణమగునంతగా నా ప్రాణం దుఃఖములో ఉన్నది. ఆ దుఃఖం, ఆయనకు వచ్చిన దుఃఖము మరణానికి దారితీస్తుంది. చాలాసార్లు వ్యసనము, దుఃఖము, బాధ ఉన్నప్పుడు కీడు మానవుల యొక్క దేహానికి సంభవిస్తుంది. అనేకమైన రోగాలు వస్తాయి, మంచం పడతారు, ఇంకా మరణానికి అది దారితీస్తుంది. మనోవేదనకు మందే లేదంటారు. అట్లాగే యేసు ప్రభువుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, వాటిని మనకందరికి తెలుసు. అన్ని కష్టాలు ఆయన చేసిన ప్రార్థనలు మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థన చేశారంట. ఈ ఆశలు అడుక్కు తినేవాళ్ళు యాచించారు, అడిగారంట.
కానీ ఏమైంది, భయభక్తులు కూడా కలిగి ఉండి పనులు చేశాడు. చేస్తే ఆయనకి ఏమొచ్చింది, మరణం నుంచి దేవుడు తప్పించాడా? బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిందని చదువుతాం కదా మనం. మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ సిలువ వేయబడినప్పుడు బిగ్గరగా కేక వేసి అని చెప్తే ఆ కేక ఎన్ని డెసిబుల్స్ విలువలో ఉంటుందేమో తెలియదు. బిగ్గరగా కేకలు వేస్తాడు. వీధుల్లో ఆయన స్వరం వినబడదని ఒక ప్రవచనం మనం వింటాం. కానీ ఆనాడు ఆ కల్వరి గిరిలో ఆయన వేసిన బిగ్గరమైన కేకకు రాళ్ళు ప్రతిధ్వనించాయేమో, కొండలు ప్రతిధ్వనించాయేమో, సృష్టి కన్నుమూసింది ఆయన బాధలు చూడలేక. అటువంటి మహారోదనం నీళ్ళు అనుకుని దేవుని ఎంత భయభక్తులు విడిచిపెట్టలేదు, మనలాగా గుడి మానలేదు. ఇంకా ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండి ప్రార్థనలు ఆచరణాన్ని సమర్పించాడు. ఆయన సందులో పోసాడు ప్రార్థనలు. మనకి ఇదెంత పాఠం. ఏ సోదరి, నీవు కన్నీటిలో ఉన్నావా, రోదంలో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, ఎవరిని అర్థం చేసుకోలేదు కానీ, బలహీనతలు కానీ, రోగాలు కానీ, నీ కష్టం కానీ, మన వేదన కానీ చెప్తే వినే నాథుడు నీకు లేడేమో. కానీ యేసు ప్రభులాగా భయభక్తులు కలిగి ఉంటే ప్రార్థనలు, అడుక్కు తినే ప్రార్థనలు మనం చేస్తే, నోదరుగో ప్రభు నేను ఎక్కడికి వెళ్ళగలను, నీవే నిత్య జీవపు మాటలు కడిగిన వాడు, నీవే ప్రార్థన ఆలకించేవాడు, సర్వ శరీరంతో పాటు నేను కూడా నీ సంధికి వచ్చాను ప్రభు. నేను చేసే ప్రార్థనలో భయభక్తులు దయచేద్దాం. చాలాసార్లు భయభక్తులు లేకుండా ప్రార్థన చేస్తున్నాం, మాటలతో ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వచ్చిన కనుక ఆ వాక్యాన్ని యూజ్ చేసి ప్రార్థన చేస్తున్నాం. కానీ భయభక్తులు ఇన్నర్ హార్ట్లో ఉన్నాయా? రహస్య జీవితంలో మరి భయభక్తులు ఉన్నాయా? యేసు ప్రభుకు ఇంత మరణకరమైన చావు వచ్చినప్పుడు కూడా భయభక్తులను విడవలేదు. ఈనాడు ప్రార్థన చేయడానికి 20 మంది పార్టిసిపెంట్స్ కనిపిస్తున్నారు. కానీ అందరిలో మరి భయభక్తులు ఉన్నాయా? వినయముందా? ఆయన గుణాలు ఉన్నాయా? ఆయన గురించి మన భావన ఏంటి? కష్టాల్లో ఆయన ఎలాగ అర్థం చేసుకుంటున్నాం? మరి యేసు ప్రభు ఇన్ని ప్రార్థన చేస్తే మరణం తప్పించగల దేవునికి ప్రార్థన చేస్తే మరణం తప్పిందండి? ఆయనకి తప్పిందా? లేదు కదా. అవయవాలన్నింటిలో పొడిచారండి, గుండెను బాధింపజేశారు, నిందలతో నింపారండి, టాప్ టు బాటం ఆయుధాలతో ఆయన అటాక్ చేశారు. ఆయన సిలువ వేయబడినప్పుడు ముళ్ళు, కొరడాలు, మాటలు, అపనిందలు, ఎర్రటి ఎండ, దాహము, బాధ, రోగాలు, రుగ్మతలు అన్నీ ఆయన మీదకి వచ్చాయి. ఎన్నో కష్టాలు. సిలువను మనం వివరించలేము. మన జీవితం అంతా కూడా సిలువను ధ్యానించినప్పుడు దాన్ని వివరించలేము. అది అర్థం కాదు మనకు. ప్రతిరోజు ప్రతి ఆధారం కూడా ఆ సిలువ మరణాన్ని గురించి అర్థం చేసుకునే రీతిగా మనం ప్రిపేర్ అయితేనే కానీ లైవ్లీగా ఉండదు ఆరాధన. అడగాల ఆయన యొక్క వేదన మనకు అర్థం కాదు, ఆయన పడిన కష్టం అర్థం కాదు. రక్తం కారినప్పుడు ఎంత పెయిన్ఫుల్ గా ఉండిందో, ప్రతి కామెంట్ చేసినప్పుడు ఎంత వేదనగా ఉండిందో. నీవు ఆయనకి ఇష్టడు కదా, నేను తప్పిస్తాడు కదా, దేవుని అడుక్కో అన్నట్లుగా కామెంట్ చేశారు. అయినప్పటికీ వీటన్నింటిలో భయభక్తులు 33.5 సంవత్సరం భయభక్తులు. మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం చెప్పుతున్నాం, సేవ చేస్తున్నాం. నిజంగా వాక్యం చెప్పడానికి నేర్చుకున్నాం కాబట్టి చెప్తున్నామా? భయభక్తులతో చెప్తున్నామా? భయభక్తులు ఇంక్రీజ్ అవుతున్నాయా? ప్రార్థనకు వచ్చాం, భయము భక్తితో ప్రార్థన సిద్ధపరచుకున్నామా? రవాలు కాబట్టి వచ్చామా? మన పేరు ఉంది కాబట్టి, పేరు ఇచ్చాం కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నామా? కాదు. అనేక సార్లు కాదు. ప్రార్థనలో యూసేజ్ చేసిన మాటలు ఇవన్నీ కూడా ఒకవేళ కంఠస్థం చేసుకున్నామేమో తెలియదు, కానీ భయభక్తులతో చేస్తున్నామా లేదా? ఎందుకు దేవుడు అంగీకరించాడంటే ఆయన ప్రార్థనలు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించడం. ఇంతమంది ప్రార్థన చేస్తున్నాం, అంగీకరించబడిన ప్రార్థన మంది వెళ్తుందా? ఈ కప్పు దాటి వెళ్తుందా? అంగీకారంలోనికి వస్తుందా? అది
జవాబును వర్షంగా కురిపిస్తుందా మనకి? ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం, వెళ్ళిపోతున్నాం, డ్యూటీ అయిపోయింది అంతే. అంగీకరించబడిన ప్రార్థన అంటే దాంట్లో భయము భక్తి ఉండాలి. చాలాసార్లు గొప్పగా ప్రార్థన చేస్తున్నాం, భయం భక్తి ఉండదు. గొప్పగా వాక్యం చెప్తున్నాం, భయం భక్తి ఉండదు. జవాబులు కూడా కుమ్మరించబడు. అందుకని జీవితం మార్చుకోవాలి. కిందకు వచనం ఉంది, 8వ వచనం, ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమలను విధేయత నేర్చుకుని. ఎంత విధేయత నేర్చుకున్నాడంటే మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు. చిన్న కష్టం వస్తేనే పోలేదని దేవుని మీద అలుగుతున్నాం, సనగుతున్నాం. కానీ యేసు ప్రభు అనుభవించిన శ్రమ ఎవరికి రాలేదు. ఇలాగో వాక్యంలో ఉంది కదా, 1:12, దేవుడు నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మీలో ఎవరికైనాను. ఇన్ని కోట్ల జనాంగం ఉంది ప్రపంచంలో, జనాభా, ఎవరికైనా నాలాంటి శ్రమ కలిగిందో లేదో నిదానించిన సిలువను చూడండి అన్నాడు. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరైపోతుంది. కొత్తగా దేవుని స్తుతించి ఆరాధించవచ్చు. కనుక ప్రియులారా, ఈ సిలువలో ఆయన విధేయత నేర్చుకునండి. యేసు ప్రభుకి ఏంటి విధేయత? ఆయన మానవుడు, దేవుడు. దేవుడైన మానవుడు, మానవుడైన దేవుడు. అటువంటి దేవుడికి విధేయత నేర్చుకున్నట్టు. ఏం విధేయత? శిలువ మరణము కంటే కష్టమైనది ఏమీ లేదు, దానికి విధేయత చూపించాడు. చచ్చిపోయాడు, చచ్చి సున్నమైపోయాడు అన్నట్టుగా, నశించిపోయాడు, నిర్మూలమైపోయాడు ఆ ప్రభు. ఇవన్నీ భయభక్తులతోనే చేశాడు. తిట్టుకుంటా చేయలేదు, సనుక్కుంటా శిలువ మరణం ఆయన పొందలేదు. వీళ్ళ కోసం నాకు ఈ కర్మ పట్టింది అని అనుకోలేదు. పాపం చేసి తను బాధిస్తున్న వాళ్ళను, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించమని ఎంత సౌమ్యం, ఎంత నిదానం, ఎంత నిబ్బరం, ఎంత వరకు ఓర్చుకున్నాడు ఆయన. మరణం, శిలువ మరణం వచ్చింది. దేవుడు ఆ విధేయతను చూశాడు. 3వ దినమున ఆయనకు విజయం ఇచ్చాడు. మరణంలో నుండి జీవంలోనికి మనల్ని దాటించిన దేవుడు. ఆయన ఫిజికల్ గా కూడా మరణం పొందాడు, కుళ్ళిపోలేదు. ఆయన పాతాళంలోని భక్తుని కుళ్ళు పట్టనీయవు అని 3వ రోజు విజయం వచ్చింది. ఆ విజయమే ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఎంతోమంది స్వాములు, భగవానులు, మతోద్ధారకులు, మత సంస్కర్తలు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరు మరణంలో నుండి నడిపించబడలేదు. మరణమగినంతగా విధేయత చూపించిన ప్రార్థన చేసిన వారు కూడా వాళ్ళు కాదు. వాళ్ళందరూ మానవ మాత్రులే. కానీ మన ప్రభు మరణాన్ని జయించిన విజయ వీరుడు ఆయన. 3వ రోజు ఆయన మొదలపు ఇతరులకు అర్థమైంది. 3వ రోజు ఆయన విలువ ఇతరులకు అర్థమైంది. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. మనం కూడా మన కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేని జీవి లేదు, కష్టాలు లేని షావుకారు లేడు, కష్టాలు లేని వీధిలో లేడు. అందరికీ ఇదే కన్నీరు ఉంటుంది, రోదనం ఉంటుంది. నాకున్న కష్టం ఎవరికి లేవు అనుకుంటాం, కానీ ప్రతి దేవుని బిడ్డకు రోదన ఉంటుంది. వాళ్ళే నిజమైన భక్తులు. ప్రతి భక్తునికి కన్నీరు ఉంటుంది. ప్రతి భక్తునికి మరణం వస్తుందేమో అన్నంత భయభ్రాంతం చేసే వస్తాయి పరిస్థితులు. సోదరుని పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు. చాలా సుఖంగా ఉన్నవేమో, సమస్తం బాగా జరుగుతుందేమో, అన్ని జిల్లా వాళ్ళే పగలబడి నవ్వేంత పరిస్థితి నీకుందేమో. ఇది చాలా డేంజరస్. ఎవరైతే నిత్యం ఏడుస్తున్నారో, బాధపడుతున్నారో, రోదన చేస్తున్నారో, కన్నీళ్లతో ఉన్నారో, భయభక్తులతో ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలో దేవుడు అంగీకరిస్తాడు. కొంచెం లేట్ అవుతుంది. అయ్యో, శిలువ మరణాన్ని తప్పించలేదే ఆయన అనుకోవచ్చు. 3వ రోజు తప్పించాడు. మనం అనుకున్న సమయంలో రక్షణ మనకు రాకపోవచ్చు, అనుకున్న సమయంలో ప్రార్థన ఆలకించబడకపోవచ్చు. మనం 3వ రోజు ఎప్పుడో తెలియదు, ఏ రోజున మనకు సాయం వస్తుంది. కానీ ఎవరైతే కూలి బాధపడుతూ నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు అనుకుంటున్నా మానవులారా, మీ అందరికీ విడుదల ఉంది, మనందరికీ విడుదల ఉంది. ఒక్కటి మనం అంగీకరించకుండా ప్రార్థన చేయండి. భయముతో భక్తి దాని సన్నిధికి రావాలి. ప్రార్థించినప్పుడు ఒక రకమైన భక్తి ప్రార్థన అయిపోయి అటు మీటింగ్ అయిపోతుంది. కామెంట్స్
ఒంటరి జీవితంలో మనం కలిగి ఉన్న ఆలోచనలు వీటిలో భయభక్తులు లేవేమో, అందుకే అంగీకరించబడలేదు అని విధేయత నేర్చుకున్నట్లు మనం కూడా శిలువ మరణము పొందినంతగా విధేయతను మనం కూడా నేర్చుకోలేదేమో. ఎన్ని కష్టాల్లో విధేయత అవసరం. విధేయత లేని ప్రార్థనలో జవాబులు లేవని మనకి ఇట్లే అర్థమవుతుంది. కనుక ప్రియులారా, నాకు సమయం లేదు కనుక క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. దీన్ని ధ్యానం చేయండి. మీకున్న కన్నీళ్ళు దైవ చిత్తానుసారమైన కన్నీళ్ళు అయితే, మీకు వచ్చిన శ్రమలు అవి దైవ చిత్తానుసారమైనవి అయితే తప్పకుండా మీ ప్రార్థనలు అంగీకరిస్తాడు, జవాబును కుమ్మరిస్తాడు. ఎవరికీ లేనంత విశేషమైన జవాబు మీకు వస్తుంది. దేవుని ఎంతో మహింపరుస్తాడు. అందుకే దేవునికి స్తోత్రం, వందనాలు. ప్రయాణం వెళ్ళిపోతున్నారు, టిఫిన్ తిని వాళ్ళకి బయట చెప్పాల్సిన అవసరం ఉంది నాకు. మరి ఈ సమయంలో ప్రార్థనా విషయాలు ఏంటంటే, చాలా ఏళ్ల క్రితం